ఎద్దంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు, కానీ రైతుల కోసం పోరాటం అంటారు. అది కూడా గాలి మోటార్లో బుర్రుమని వచ్చి ఇస్త్రీ చొక్కా నలకుండా పోరాటం చేస్తాడు జగనన్న. మామిడి రైతుల పరామర్శ అంటాడు, మామిడికాయలు కాళ్ళ కింద ఎత్తి తొక్కిస్తాడు. పొగాకు రైతుల పరామర్శ అంటాడు, పొగాకు పేర్లు సిత్తు చేసి వెళ్తాడు. రాజకీయాల కోసం రైతుల మీద సవతి ప్రేమ చూపిస్తున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఏడాదికి 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంటలకు నీళ్లు ఇవ్వక, ఎరువులు ఇవ్వక, సాయం చేయక రైతుల్ని నచ్చేయడం ముంచాడు. ఆ ఎన్నికల ఏడాది తీసేస్తే జగనన్న అధికారంలో ఉన్న 4 ఏళ్లలో 3900 మంది రైతులు బలవంతంగా ప్యానాలు తీసుకున్నారు. ఏనాడు రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అట్లాంటిది ఇప్పుడు అన్నదాతకు అన్ని విధాల అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై ఈసం కక్కుతున్నాడు జగనన్న. పంట కాలువలకు నీళ్లు వదలవయ్యా సారు అంటే ఉత్తుత్తి గేట్లు పెట్టి ఉత్తుత్తి డ్రామాలు చేశాడు. అదే ఇప్పుడు ఒక్క ఏడాది కాలంలోనే అందరి నీవా కోసం 3000 కోట్లకు పైగా ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. రైతులకు ఇబ్బంది లేకుండా కాలువల్లో నీళ్లు పారించింది. రాయలసీమకు నీళ్లిచ్చేందుకు బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే దాని మీద కూడా ఈసం కక్కుతున్నారు. సీమలో పుట్టి ఏనాడు సీమకు సీలుగా లాభం చేకూర్చలేదు జగనన్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీమ ప్రజలకు నీళ్లిస్తామంటుంటే అది చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. రాష్ట్రం బాగుపడొద్దు, ప్రజలు బాగుపడొద్దు, తాను మాత్రం లింగులిట్టుకోమని ఇద్దరు ఉండేందుకు ప్యాలెస్లు కట్టుకోవాలి, దోచుకొని తినాలి. ఇది జగనన్న పాలసీ.